ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడగానే అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏడిఆర్స్ మోర్ దాన్ 3% నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఫుల్గా ఏడిఆర్స్ నుంచి అయితే మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ మెటల్ టాప్ లూజర్లో ఉంది. ఫార్మా, ఎనర్జీ అన్నీ కూడా నెగిటివ్లో ఉండగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీలో కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. మొత్తం మీద ఇండియన్ ఇండిసెస్ కూడా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గ్లోబల్ మార్కెట్ సంకేతాలు పరిశీలన చేసినట్లయితే ఏషియా మార్కెట్ జపాను 6.59% నెగిటివ్గా క్లోజ్ అయింది. జర్మన్ నెగిటివ్గా ఉంది. యూరప్, చైనా, యుఎస్ 500, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, ఫ్యూచర్స్, కోర్స్ రష్యా, లండన్, ఫ్రాన్స్, హాంకాంగ్, సౌత్ కొరియా అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. అయితే లీస్ట్ ఇంపాక్ట్ అయిన కంపెనీల్లో సౌత్ కొరియా, హాంకాంగ్ అనేది కనిపించగా యూఎస్కి సంబంధించిన వోలటాలిటీ చూడండి, ఏకంగా విక్స్ అనేది 30% పెరిగింది. సో యూఎస్ మార్కెట్స్లో హ్యూజ్గా వోలటాలిటీ ఉంది. గ్లోబల్గా అన్ని కంట్రీలు కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్కి సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇంటెల్, డౌ, బోయింగ్ టాప్ లూజర్స్లో వెళ్ళిపోయాయి. మోర్ దాన్ 10% పడిపోవడం జరిగింది. ఒక నైకీ మాత్రం 3% అనేది గెయిన్ అయింది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు అన్నీ కూడాను టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోవడం గమనార్హం. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున అయితే ఎటువంటి ఈవెంట్స్ కనిపించట్లేదు. ఈరోజు కూడా ఎటువంటి ఈవెంట్స్ కనిపించట్లేదు. ఇండియాకి సంబంధించి నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. 9వ తారీఖున ఆర్బీఐ వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్గా ఇంతకుముందు మనం కమోడిటీస్ అయితే కవర్ చేయలేదు. కమోడిటీస్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే క్రూడ్ ఆయిల్ కానీ, బ్రెంట్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్, కాపర్ అన్నీ కూడా టాప్ లూజర్స్లోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా కాపరు 6.67% అయితే డ్రాప్ అయింది. సోయాబీన్స్ మాత్రం ప్రస్తుతం గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ కమోడిటీస్ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈరోజు మండే, దీన్ని బ్లాక్ మండేగా మనం అయితే ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇంత సిగ్నిఫికెంట్గా 4%, 3% ఇండెక్స్ గ్యాప్ డౌన్ అవడం అనేది వెరీ రేర్ అకేషన్. బట్ ఈసారి అయితే హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే జరుగుతూ ఉంది. రిజల్ట్స్ క్యాలెండర్ మనం చూసుకున్నట్లయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ ఇవ్వట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో హిందుస్థాన్ కాపరు, బిర్లా సాఫ్ట్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే టాటా కన్స్యూమర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, నెస్లే అనేది మైనర్ గెయినర్స్తో క్లోజ్ అవగా టాటా స్టీల్, ఓఎన్జీసీ, సిప్లా, హిందాల్కో, టాటా మోటార్స్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఇక కొన్నిట్లో మనం చూసుకున్నట్టు ముఖ్యంగా మ్యాక్స్ హెల్త్, పిడిలైట్ ఇండస్ట్రీస్, టొరెంట్ ఫార్మా, కాల్పాలు, అపోలో హాస్పిటల్లో లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉండగా నెస్ట్లీ ఇండియా, ఇండస్ టవర్, చోళమండల ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఏషియన్ పెయింట్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది. ఎన్ఎండిసి, లారస్ ల్యాబ్స్, కేపీఐ టెక్, సోనాకమ్స్, బయోకాన్లు ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా విఏడిఎల్లో ఆరో ఫార్మా, కమిన్స్ ఇండియా, ఎంసీఎక్స్, హెచ్ఎఫ్సిఎల్లో లాంగ్ అన్వైండింగ్ అనేది చూపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు, వాళ్ళ పొజిషన్స్ ఏంటి బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే షార్ట్ సైడ్ 57% కనిపిస్తూ ఉంది. అండ్ లాంగ్ సైడ్ వచ్చేసరికి 7% అనేది కనిపిస్తూ ఉంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 33%, సిగ్నిఫికెంట్ లాంగ్ 1% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద పార్టిసిపెంట్స్ అందరూ కూడా మార్కెట్ అయితే కిందకి వెళుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి పొజిషన్స్ అనేది తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మనం నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే మొన్నటి రోజున నిఫ్టీ ఫ్యూచర్ అనేది నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి షార్ట్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. అంటే చాలామంది మార్కెట్ ఇంకా కిందకు వెళుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్ని షార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైర్ అయితే కనిపించట్లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బేరిష్గా ఉన్నారు. సో ప్రతిసారి ఎఫ్ఐఎస్ ఏదో దాంట్లో బుల్లిష్గా ఉండేవాళ్ళు, ఈసారి ఇండెక్స్ ఫీచర్స్ అండ్ స్టాక్స్ రెండింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఏం చేశారంటే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉండి స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు. మొత్తం మీద 3,484 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు సెల్ చేశారు. డిఐఎస్ ఏమో
1720 కోట్లు సెల్ చేశారు. ఈసారి ఇద్దరు కూడా ఓకే క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ అనేది చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 1.14% అనేది గ్రీన్లో ఉంది. సో ఇండియా యొక్క మార్కెట్స్ వాలటాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి ఇండియా విక్స్ అనేది చెప్తూ ఉంది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెప్షనల్ అనమాట, ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది జరుగుతూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే మనం అసలు ఊహించడం, ఎక్కడా కూడా సపోర్ట్ అనేది పదమే లేదు. వరుసగా 3 రోజులు మనం తీసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వచ్చింది. ఆల్మోస్ట్ 12% 3 డేస్లో డ్రాప్ అయిపోయింది అనమాట, విచ్ ఇస్ ఎ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ స్టాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి వీక్గా ట్రేడ్ అవుతుంది. మోరోవర్ ఏంటంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం చూసే సమయానికి 1000 పాయింట్ల పైన నెగిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్ట్స్ మనం ఇక ఈసారి ఈ యొక్క ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ అయితే జరిగే అవకాశం ఉంది. ఇక్కడెక్కడ కూడా ఫిబొనాకీ లెవెల్స్ని రెస్పెక్ట్ అయితే చేయట్లేదు. సో ఎందుకు అనేది మన గిఫ్ట్ నిఫ్టీ చూస్తే అర్థమవుతుంది. ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏంటంటే ఒకవేళ డీప్ డిస్కౌంట్ అయిందంటే మనం 78.6 అండ్ 61.8 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ కంపేర్ టు నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రెంత్ అనేది ఉంది కాబట్టి ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర బౌన్స్ ఏదైనా జరిగితే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా 22,900 అక్కడ క్లోజ్ అయింది. చూడండి 900 పాయింట్లు గ్యాప్ డౌన్ అయింది. సో ప్రీవియస్గా ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నామో రౌండ్ నెంబర్ 22,000 ఆ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ కూడా జరిగింది కిందకి. ఒకనొక టైంలో 4% పైన గ్యాప్ డౌన్ అయింది. బట్ ఆ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా బౌన్స్ అయితే జరుగుతూ ఉంది. మొత్తం మీద మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ 900 పాయింట్లు నెగిటివ్గా ఉంది, విచ్ ఇస్ అ హ్యూజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి నంబర్ చూసినట్టయితే 22,077 అనేది కనిపిస్తూ ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 22,958 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర మనకి 850-900 పాయింట్స్ నెగిటివ్ అయితే కనిపిస్తుంది. ఆ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే మనం ఈరోజు ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్. ఇక కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. టాటా స్టీల్, ఎస్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఆస్ట్రాజెనకా ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, నైకా, బజాజ్ హోల్డింగ్ ఫైనాన్స్ అనేది వీటిల్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ మార్కెట్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉన్నా సరే అది అంతగా ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. ఇక టెక్నికల్గా సమరీ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై చూపిస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే న్యూట్రల్గా ఉంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి ఇది డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాక్ మండేగా మనం ప్రకటించవచ్చు, ఎందుకంటే గ్యాప్ ఇంతగా హ్యూజ్గా జరుగుతూ ఉంది డౌన్ సైడ్. సో మనం వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు. ఓకే, యాజ్ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బౌన్స్ అవడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర బౌన్స్ అయిన తర్వాత మాత్రమే మనం ఏంటంటే పొజిషన్స్ అనేది తీసుకోవాలి. అండ్ ఇంత స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరుగుతుంది కాబట్టి సో ఇమీడియట్గా మనం యాక్షన్ అయితే తీసుకోలేం. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే హయ్యర్ లెవెల్స్లో షార్ట్ చేసి పెట్టారో వాళ్ళు ఇక్కడికి వచ్చినాక కొద్దిగా రికవరీ తీసుకోవచ్చు, బట్ నాట్ ష్యూర్ అనమాట. అందుకని ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకునే కంటే కూడా మార్కెట్ అనేది సెటిల్ అయిన తర్వాత డెసిషన్ అనేది తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా మన టెలిగ్రామ్లో అయితే నేను షేర్ చేస్తాను. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.